పురస్కరించుకొని ఈ బయటపల్లి మండలం దినోత్సవానికి బయటపల్లి మండల 21 గ్రామ పంచాయతీల నుంచి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా తెలుగు యువత కుటుంబ సభ్యులకు ఐటీడీపీ మహిళా కుటుంబ సభ్యులకు అదేవిధంగా సోదరులు మిత్రులు పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ కాదు, ఒక ఫ్యాక్టరీ. ఒక ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అధికారం కోల్పోయినా అధికారం ఉన్న ప్రజల పక్షాల పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సభాముఖం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన వెంకటేశ్వర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కష్ట నష్టాలు కూడా ఉండి పార్టీకి వెన్నెముకగా ఉండి పార్టీ కార్యక్రమాలని అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా నిరంతరం పార్టీ కోసం ఉన్న మొట్టమొదటి ముందుగా సీనియర్లైన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఏదైనా కానీ ఒక పార్టీలో 44 సంవత్సరాలు పాటు కొనసాగడం అనేది రాజకీయాల్లో చిన్న విషయమేం కాదు. మీరందరూ కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన సీనియర్లందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సుబ్బు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు రాజకీయ కోణంలో ఎప్పుడు కానీ ఆలోచించదు. ప్రజల పక్షాన ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ చేపడుతున్నాయి కానీ వేరే రకమైన ఉండదు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో ఈరోజు విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని, నాశనమైన రాష్ట్రాన్ని దిగి గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, అన్నీ కూడా తీసుకొని వచ్చే ఘనత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆశీస్సులతో, అమర్నాథ్ రెడ్డి గారి ఆధారంలో బయటపల్లి మండలాన్ని కూడా అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి ఈ సమావేశాన్ని అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైనా అసంతృప్తిగా ఉన్న ఓటు కార్యక్రమాలు కూడా, ఎందుకంటే మా మనుషుల్లో కూడా ఉన్న మనుషుల్లో కూడా 2-3 రోడ్ల విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనదే కూడా మాట్లాడుతుంది. ఆ 2-3 రోడ్లు కూడా మనం ఖచ్చితంగా ముఖ్యంగా ఏదైతే కైకల్ రామచంద్ర రోడ్డు అదొకటి, అదేవిధంగా ఆలపల్లి కొత్తూరు ఈ 2 రోడ్లు, ఇంకోటి ఏమంటే తొందరలో కూడా ఏదైతే బయటపల్లి చెక్ పోస్ట్ నుంచి కడమనాథం రోడ్డు అప్పుడు ఎంఆర్పల్లి కూడా టెండర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తొందరలో కూడా వర్క్ కూడా అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొరమాసనపల్లి నుంచి నెల్లిపట్నం వరకు ఏదైతే రోడ్డు ఉందో అది కూడా తొందరలో కూడా కంప్లీట్ అయ్యి అది కూడా
టెండర్ కూడా అయిపోయింది కాబట్టి తొందరగానే కంప్లీట్ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అదేవిధంగా నక్కలపల్లిలో మిత్రులు రగన్న గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా జరుగుతుంది కాబట్టి రక్తదానం ఇచ్చేవాళ్ళంటే కూడా మాకు వస్తే ఉన్నారు కాబట్టి చంద్రారెడ్డి ఇస్తానన్నాడు కాబట్టి ఆయన కూడా తీసుకుని వెళ్ళి ఆ రక్తం ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఆయన అన్నా ఇది పెట్టు